హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఈ రోజు అంటే ఈ రోజుతో షూటింగ్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది. అండ్ ఇంకా లాస్ట్ డే ఆఫ్ అగ్ని పరీక్ష షూటింగ్ అనమాట. టెలికాస్టింగ్ కాదు, ఓన్లీ ఎపిసోడ్ అంటే షూట్ చేస్తున్నారు కదా, ముందే షూట్ చేస్తున్నారు కాబట్టి ఆ షూటింగ్ అనేది ఈ రోజుతో కంప్లీట్ అవ్వబోతుంది. అసలు మామూలుగా లేదనమాట. సో అగ్ని పరీక్షకి బీభత్సమైన హైప్ వచ్చిందంటే ఒక 2-3 ఎపిసోడ్లు గట్టిగా పడతాయి. ఇంకా అంత మంచిగా ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరు టాప్ 6కి వెళ్తారు ఏంటి అనేది కూడా చాలా క్లారిటీ రాబోతుంది. ఈ రోజు ఎపిసోడ్ అయిపోయినాక ఇంకో బీభత్సమైన క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ముగ్గురు ఎవరైతే టాప్లో ఉంటారో ఓటింగ్లో వాళ్ళ ముగ్గురిని తీసుకుంటారు. జడ్జెస్ ఒక ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు అని అంటున్నారు. బట్ 5గురిని తీసుకుంటారు అనేది అయితే మనకు వచ్చిన ఇన్ఫో. కానీ 6గురు అంట, మరి అది ఎంతవరకు నిజమో తెలియదు, సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. ఇంకా లేట్ చేయను. ఆల్రెడీ హౌస్లో 2 ఎలిమినేట్ అయిపోయారు. ఆ 2 కంటెస్టెంట్స్ ఎవరు, ఏ విధంగా ఎలిమినేట్ అయ్యారు అనేది అయితే క్లియర్గా మాట్లాడతాను. సో ఖచ్చితంగా అంతకంటే ముందు వీడియోకి ఒక లైక్ వేసుకోండి. హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే మన వీడియో పుష్ అవుతుంది అనమాట. ఎందుకంటే 1 ఇయర్ ఛానల్ మీద ఛానల్లో ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయము కాబట్టి కొంచెం పుష్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో అందుకోసమని ఇంతలా రిక్వెస్ట్ చేయాల్సి వస్తుంది. ఇంకా లేట్ చేయను. సో ఆల్రెడీ టాప్ 15 కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, ఆ టాప్ 15 కంటెస్టెంట్స్లో నుంచి 2ని ఎలిమినేట్ చేశారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ 15 మెంబర్స్కి ఓటింగ్ లైన్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. ఓటింగ్ లైన్స్ ఓపెన్లోనే ఉన్నాయి అనమాట. ఎందుకంటే అఫీషియల్గా వాళ్లకు ఎలిమినేషన్ జరగలేదు కాబట్టి. అయినా కూడా ఎలిమినేషన్ అనేది 2 జరిగిపోయారు. ఆ 2లో ఎవరు అని అంటే మెయిన్గా కీ రోల్ పోషించేది ఆ ఎల్లో కార్డ్ అనమాట. ఆ ఎల్లో కార్డ్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళ సైడ్ నుంచి టాస్కులు పెట్టేసి ఆ టాస్కులలో నుంచి ఎవరు విన్నర్ అయ్యారు, ఎవరు రన్నర్ అయ్యారు అన్నట్టుగా వాళ్ళలో వాళ్ళకి చేసి, ఇదంతా కాకుండా మళ్ళీ ఒక ఓటింగ్ అనేది, అంటే కంటెస్టెంట్స్ ఓటింగ్ పెట్టేసి ఆ ఓటింగ్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు సేవ్ అవుతారు, ఎవరికి తక్కువ ఓట్లు వస్తే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు అనమాట. సో ఇది జరిగిన ప్రాసెస్. సో నిజంగానే ఎల్లో కార్డుకి నిజంగా ఇంత వర్తి అని అంటే ఖచ్చితంగా వర్తి అన్నట్టుగా చేశారనమాట. సో ఆ విధంగా చూసుకుంటే ఫస్ట్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయింది ఎవరు అని అంటే గాయత్రి అన్నమాట. సో గాయత్రి ఫస్ట్గా ఎలిమినేట్ అయింది. అంటే టాప్ 15లో నుంచి ఫస్ట్ ఎలిమినేషన్ గాయత్రి అయింది. గాయత్రికి ఎలిమినేషన్ ఎలా అయింది అని అంటే సేమ్ మ్యాక్సిమము ఎల్లో కార్డ్స్ వచ్చినాయి. ఎల్లో కార్డ్స్ రోహిత్కి అండ్ గాయత్రికి నవ ఆర్కేకి కూడా వచ్చింది అనుకుంటా. సో దాంట్లో వాళ్ళని టాస్క్ ఆడిపించినప్పుడు సో ఈ పాపం ఆర్కేకి ప్రతిసారి గండం లెక్క ప్రతిసారి ఈయనకి ఇదే లొల్లి అయిపోతుంది. ఊహించిన దానికంటే ఎక్కువగా పాపం మనోడికే బిస్కెట్ అవుతూ ఉంది. సో దాంట్లో ఒక టాస్క్లు పెడతారు, ముగ్గురికి ఎల్లో కార్డ్స్ వచ్చిన దాంట్లో టాస్క్లు పెట్టారనంట. బట్ ఇదైతే కన్ఫర్మేషన్ అని కాదు, మనకు తెచ్చిన ఇన్ఫో అని మాత్రమే. సో ఆ ముగ్గురిట్లలో రోహిత్ గెలుస్తాడు. తర్వాత ఆర్కేను అండ్ గాయత్రి వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరిలో ఓటింగ్స్కి వెళ్తే మాత్రం ఓటింగ్స్లో ఆర్కేకి ఎక్కువ ఓట్లు పడతాయి. అండ్ సేమ్ ప్రాసెస్ సెకండ్ ఎలిమినేషన్ కూడా జరిగింది అని అంటున్నారు. బట్ ఫస్ట్ ఎలిమినేషన్ మీద ఇంకా క్లియర్ కట్ అదైతే ఇవ్వట్లేదు ఎవరు, ఎందుకంటే ఎప్పుడో అయిపోయింది. డైరెక్ట్గా రెడ్ కార్డ్ ఇచ్చి పంపించారు అనేది కూడా, గాయత్రిని రెడ్ కార్డ్ ఇచ్చేసి పంపించారు అనేది కూడా జరుగుతుంది. అది కూడా ఒక ఇన్ఫో అనమాట. సో ఖచ్చితంగా రెడ్ కార్డే ఇచ్చి బయటకు పంపించారని అంటున్నారు. బట్ అది అందులో నిజమైతే నాకు ఎక్కడ ఇన్ఫో అయితే జరగలేదు. బట్ రఫ్గా చెప్పారు అని అంట, రఫ్గా చెప్పారు నాకైతే. రెడ్ కార్డ్ ఇచ్చేసి గాయత్రిని ఎలిమినేట్ చేశారు. తర్వాత వచ్చేసరికి గాయత్రి ఎలిమినేట్ అయినాక టాప్ 14 ఉన్నారు కదా, టాప్ 14లో నుంచి ఇంకొకరు ఎలిమినేట్ అయ్యారు. ఎవరు అని అంటే మంచి యాక్టివ్ పర్సన్, మంచి ఎనర్జెటిక్ పర్సన్, ఇలా చూసుకుంటే చాలా బాగా వర్కౌట్ చేసే పర్సన్ అని చెప్పుకోవచ్చు. అలాంటి పర్సన్ ఎవరు అని అనుకుంటున్నారు కదా, హైపర్ యాక్టివ్ అండ్ భాగి తుళ్ళూరి, ఈమె కూడా ఎలిమినేషన్ అయింది. ఈ ఎలిమినేషన్లో చాలా అంటే టర్మ్స్ అండ్ ట్విస్టెస్ అయితే చాలా ఉన్నాయి. అది క్లియర్గా అర్థం చేసుకోవాలి మీరు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్, టర్మ్స్ అండ్ ట్విస్ట్లు ఏంటి అని అంటే, ఎల్లో కార్డ్స్ వచ్చిన నలుగురు హేమంత్, బాగి, ఆర్కే అండ్ అమన్, ఈ నలుగురికి ఎల్లో కార్డ్స్ వచ్చాయి. ఈ నలుగురికి 2 టీములుగా డివైడ్ చేస్తారు. అమన్, ఆర్కే లాగా కాకుండా ఫస్ట్ ఈ నలుగురిట్లలో ఒకరికి సూపర్ పవర్ వస్తుంది. అంటే స్వాపింగ్ పవర్ ఉంది కదా, సో ఆ స్వాపింగ్ పవర్ ఎవరు అని అంటే అమన్కున్న కార్డ్ని రీప్లేస్ చేసుకొని చరణ్కి ఇస్తాడు. అంటే ఎల్లో కార్డ్ని చరణ్కి ఇచ్చేలాగా ఇచ్చి చరణ్ని డేంజర్ జోన్లో పెడతాడు అమన్. సో అప్పుడు ఏమైపోతుంది, ఈ నలుగురు డేంజర్ జోన్, అమన్ బయటకు వచ్చేస్తాడు, సేఫ్ జోన్లోకి వచ్చేసి చరణ్, ఆర్కే, బాగి, హేమంత్, ఈ నలుగురు అనేది డేంజర్ జోన్లోకి వస్తారు. ఈ డేంజర్ జోన్లోకి వచ్చినాక ఈ 2 టీములుగా డివైడ్ చేస్తారన్నమాట.
ఒక టీం ఆర్కే అండ్ చరణ్, ఒక టీం అయితే హేమంత్ అండ్ బాగి, వీళ్ళిద్దరు ఒక టీం అనమాట. సో వీళ్ళకు ఒక మైండ్ గేమ్ పెడతారు, అంటే క్వశ్చనింగ్ అడుగుతారు, దానికి ఎవరైతే ఫాస్ట్గా ఆన్సర్ చేస్తారో వాళ్ళకు ఒక పాయింట్ వస్తుంది. అందులో చరణ్ అండ్ ఆర్కే వీళ్ళిద్దరు గెలుస్తారు. చరణ్ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే ఆర్కే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాడు. అండ్ ఇట్ సైడ్ కూడా హేమంత్ 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తాడు అండ్ బాగీకి ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాడు అనమాట. సో ఎక్కువ క్వశ్చన్స్ ఎక్కువగా వచ్చిన వాళ్ళలో చరణ్ సేఫ్ జోన్లోకి వెళ్తాడు అండ్ హేమంత్ కూడా సేఫ్ జోన్లోకి వెళ్తాడు. వీళ్ళిద్దరికి ఆ ఛాన్స్ వస్తుంది, సేఫ్ జోన్లోకి వెళ్తారు. ఈ సేఫ్ జోన్లోకి వెళ్ళినాక మిగతా ఇద్దరు ఉంటారు కదా, సో వీళ్ళిద్దరికి కూడా ఏదో టాస్క్ పెడతారు అని చెప్పేసి అంటున్నారు. టాస్క్ బెటర్ నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరికి టాస్క్ పెట్టకుండా ఇప్పుడు ఎవరైతే డేంజర్ జోన్లో ఉన్నారో ఆర్కే అండ్ మన బాగి, సో వీళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉన్నారు కదా, ఆ డేంజర్ జోన్లో ఉన్న ఇద్దరికి ఓటింగ్ అనేది పెడతారంట. కంటెస్టెంట్స్, మిగతా కంటెస్టెంట్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఓటింగ్ చేస్తారంట. అందులో ఆర్కేకి ఓటింగ్ ఎక్కువగా వచ్చాయి అండ్ బాగీకి ఓటింగ్స్ తక్కువ వచ్చాయి అనమాట. అంటే మెజారిటీ ఆఫ్ ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్తారు, మెజారిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఎలిమినేషన్ జోన్కి వెళ్తారు. ఇదే క్లియర్ కట్గా జరిగింది అనమాట. సో ఇలా బాగి తుళ్ళూరి గారి ఎలిమినేషన్ అయితే జరుగుతుంది. అంటే మోస్ట్లీ హౌస్మేట్ చేతిలోనే పెట్టేటట్టుగా పెట్టారు. అంటే బిగ్ బాస్లో కూడా ఫైనల్గా అందరూ డెసిషన్ తీసుకొని ఒకరిని వరస్ట్ ప్లేయర్ని చేసుకోండి, ఒకరిని జైల్లో వేయండి, ఇలాంటివన్నీ ఎలా చేస్తారో యునానిమస్గా, సో వాళ్ళ ఓటింగ్ లైన్స్ తోటి, వాళ్ళ ఓటింగ్ దాంతో మనోళ్ళకైతే బాగీని ఎలిమినేట్ చేసి ఆర్కేని సేవ్ చేస్తారు. నాకు తెలిసి మరి పాపం ఆర్కేకి కలిసి రానంత అదృష్టం ఇంకెవరికి కలిసి రాదేమో నాకు తెలిసి, అంత దారుణంగా ఉంటుంది. మనోడు ఎప్పుడు ఒక స్టెప్ తీసుకుందాం సరికి బిస్కెట్ అయిపోతూ ఉంటుంది. సో ఇలా ఇద్దరు ఎలిమినేషన్ అయ్యారు, టాప్ 13 ఉన్నారు. ఆ టాప్ 13లో నుంచి ఇప్పుడు ఈ రోజు ఎపిసోడ్ తోటి క్లోజ్ అయిపోతుంది. ఆ 6 కంటెస్టెంట్స్, ఆ 5 కంటెస్టెంట్స్ ఓవర్ అనేది క్లియర్ కట్గా అప్డేట్ వచ్చినాక మీకు చెప్తాను. అది కూడా ఓటింగ్ లైన్స్ తోటి అయితే ముగ్గురిని తీసుకుంటారు అనేది అయితే క్లియర్గా చెప్తున్నారు. మరి మీ ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది మీరు కొంచెం ఆలోచించుకోండి. అండ్ మొత్తానికి బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2లో ఇద్దరు ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది. ఒకటి బాగి అంటే బాగి ఫస్ట్, బాగి సెకండ్. సో ఫస్ట్గా ఎలిమినేట్ అయింది గాయత్రి, సెకండ్ ఎలిమినేషన్ అనేది బాగి తుళ్ళూరి. సో వీళ్ళిద్దరు ఎలిమినేషన్ అసలు రసవత్తరంగా జరిగింది అని చెప్తున్నారు. ఎపిసోడ్ టెలికాస్ట్ అయినాక వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అని అంటే ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంది. హౌస్ మేట్స్ చేతిలోనే పెట్టి ఎలిమినేట్ చేయడం అనేది ట్విస్ట్ అండ్ టర్న్స్ అనమాట. ఎంత టాస్క్ ఆడి ఏం తెలిసినా, టాస్క్ ఆడితే ఒక లెవెల్ వరకు వెళ్ళొచ్చు, ఓటింగ్ వచ్చేసరికి ఆ సపోర్టింగ్ లేకపోతే ఖచ్చితంగా ఎవరైనా ఎలిమినేట్ అయిపోవాల్సిందే. ఆ సపోర్టింగ్ అనేది ఖచ్చితంగా వాళ్ళు గ్రాఫ్ చేసుకోవాలి. ఎవరైతే కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు అందరినీ మెప్పు అనేది పొందడం చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోదు.